అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ గులకరాయి దాడి జరిగిన తర్వాత దీనికి సంబంధించి కొందరు వడ్డెర కులస్తుల్ని అరెస్ట్ చేశారనమాట. అయితే దీని మీద ప్రతిపక్షాలు కానీ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేసి మా వాళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళని ఇరికించారు అనేసి అంటున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా కొందరు బీసీ వ్యక్తుల్ని ఇందులో మళ్ళీ బలిపెట్టబోతున్నారు అనేసి అంటున్నారు అనమాట. అసలు ఇందులో నిజానిజాలు ఏంటి, అసలు ఫస్ట్ జనాల్లో ఇటువంటి అనుమానాలు రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి చూద్దాం అనమాట. దీనికోసం మనం ఫస్ట్ వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ముందు ఈ రాజశేఖర్ రెడ్డి గురించి ఈ వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున చెప్పారు. ఆయన చెప్పిన ఈ 20 seconds వీడియో బిట్ ఒకసారి చూడండి, ఆ తర్వాత మాట్లాడదాం. నేనే చంపాను, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అదే చెప్పింది. అయితే కోర్టు ఏమైందంటే, అదే 2 floors దూకి నువ్వు అబ్బాయిని చంపాలి కదా, నీకేమో కాలు బాగాలేదు, అసలు ఏమాత్రం కామన్ సెన్స్ అర్థం కావట్లేదురా, నువ్వు దూకేవని చంపావని దయచం మీద హత్య చేసి నా వాళ్ళు వేరు, కానీ సత్యం బాబు మీద ఆ కేసు పెడుతున్నారు. 10 ఏళ్ళు వాడు జైల్లో ఉన్నా కూడా నువ్వు ఇక్కడ ఉండద్దని వాడు బయట. చూశారు కదండి, అది వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున చెప్పిన మాటలు. అతను చెప్పింది ఏంటి అంటే, మీకు గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఒక అమాయక ముస్లిం అమ్మాయి ఆయేషా మీరా అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేయబడితే అందులో నిందితుడిని కాపాడటం కోసం రాజశేఖర్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేసి సత్యం బాబు అనే ఇంకొక దళితుడిని అందులో ఇరికించి అతని జీవితాన్ని కూడా నాశనం చేశాడు అనేసి వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున కన్ఫర్మ్ చేసి చెప్పారనమాట. ఇది వారి తండ్రి ట్రాక్ రికార్డ్ అనమాట. ఈ రకంగా నాడు వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయేషా మీరా హత్య కేసులో నిందితుల్ని కాపాడటం కోసం మరొక దళితుడైన సత్యం బాబుని అందులో ఇరికించారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత కోర్టు ఉండేసి అతను నిర్దోషి అనేసి తీర్పిచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు చూస్తే మీకు 2019 ఎలక్షన్స్ ముందు కూడా ఇలానే కోడికత్తి ఎపిసోడ్ ఒకటి జరిగిందనమాట. కోడికత్తి సీను అనేసి ఆయన దాడి చేశారని, అది హత్యాయత్నం అనేసి, దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చాలా ఆరోపణలు చేశారు. మీకు కట్ చేస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో కనీసం వాంగ్మూలం ఇవ్వడానికి కూడా కోర్టుకు వెళ్ళలేదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఉండేసి ఇందులో నిజంగానే కుట్ర కోణము ఇలా ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఇలాంటివి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమని కోరుకుంటారు, త్వరగా ఈ విచారణ జరిగిపోయి ఇవన్నీ బయటకు వచ్చేసేస్తే దీన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం వాడుకోవచ్చు కదా అనే దానితోటి ఈ విచారణ త్వరగా జరగాలి అనేసి కోరుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా ఈ నుండేసి ఈ 5 ఏళ్లలో కనీసం వాంగ్మూలం ఇవ్వడానికి కూడా వెళ్ళలేదన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇక్కడ కూడా ఒక అమాయక దళిత వ్యక్తిని బలి చేశారు అనేది చాలామందిలో ఒక ఒపీనియన్ ఏర్పడింది అనమాట. కాబట్టి వీళ్ళ ట్రాక్ రికార్డు నాటి రాజశేఖర్ రెడ్డి సత్యంబాబు మీటర్లో కానీ అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి సీన్ ఎపిసోడ్లో కానీ ఇవన్నీ చూసిన తర్వాత జనాలందరికి కూడా ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ గులకరాయి ఎపిసోడ్లో కూడా మరొక బీసీ వ్యక్తుల్ని బలిపెట్టబోతున్నారా అనేసి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు కదా, వీటన్నిటికీ ఒకటి రీజన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక కారణం ఏంటి అనేసి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ ప్రచార సభలు మొదలు పెట్టబోయే ముందు ఏమని చెప్పారు, నేను ఏది అడగను, నేను ఈ 5 ఏళ్లలో మీకు మంచి చేశాను అనేసి అనిపిస్తే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు, ఇది మాత్రమే నేను మాట్లాడతాను అనేసి చెప్పారనమాట. కానీ మీరు ఒక వారం 10 రోజుల నుంచి చూస్తుంటే మీకు సాక్షిలో హెడ్లైన్స్ అన్నీ గులకరాయి గురించే మొత్తం. మీకు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడ వెళ్ళేసి కూడా అక్కడ కూడా అదే స్పీచ్ గులకరాయి గురించే అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 4 రోజులు జనాల్లో తిరిగారు అనమాట. మీకు గత 5 ఏళ్లలో ఆయన ఏనాడు జనాల్లోకి రాలా, మొత్తం అందరూ చూస్తూనే ఉన్నారు, పరదాలు కట్టుకొని వెళ్ళటము, చెట్లు నరికేయటం ఇవన్నీ చేస్తా. ఫస్ట్ టైం ఆయన జనాల్లోకి వెళ్ళి ఒక 4 రోజులు తిరిగిన తర్వాత నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అనేసి అంటే జనాల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోవడంతో ఏమి మాట్లాడాలి ఏమి చేయాలి అనేది తెలియనప్పుడు ఇలాంటి ఒక కాన్స్పిరసీ థియరీ ఒకటి క్రియేట్ చేసి దీని మీదే మాట్లాడతా ఇది చేస్తున్నారు అనేది ఇంకొక డౌట్ అనమాట జనాలకి. నెక్స్ట్ ఇంకొక డౌట్ వచ్చేసరికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఇది హత్యాయత్నమే అనేసి చాలా మాటలు మాట్లాడేస్తున్నారు అనమాట. అలాగే అంత ముందు కానీ కోడికత్తి ఎపిసోడ్ అప్పుడు అమ్మా అంటూ బిగ్గరగా అరిచిన జగన్మోహన్ రెడ్డి అనేసి సాక్షిలో వేశారు. సేమ్ నిన్న గులకరాయి ఎపిసోడ్ అప్పుడు కూడా ఈయన దేవినేని అవినాష్ గారు బయటకు వచ్చేసి అమ్మా అంటూ బిగ్గరగా అరిచారు జగన్మోహన్ రెడ్డి అనేసి చెబుతూ ఉన్నారు. సో వాటిని కంపారిజను
అలాగే ఈయనుండేసి ఇది హత్యాయత్నం అంటున్నారు కదా, సరే అది హత్యాయత్నమే అనుకుందాం. కాకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 రోజుల ముందు అనంతపురంలో చెప్పుదాడి కూడా జరిగింది. మరి అది హత్యాయత్నం కదా. ఇప్పుడు గులకరాయి తగలటం హత్యాయత్నం అయితే చెప్పు తగలటం కూడా హత్యాయత్నమే కదా. మీకు సీఎం గారి మీద ఏమి పడినా కానీ అది సెక్యూరిటీ వైఫల్యాల కిందనే వస్తుంది. మీకు ఇప్పుడు రాయిబడింది భద్రతా వైఫల్యమే అయితే చెప్పుబడింది కూడా భద్రతా వైఫల్యమే అయింది. మరి ఆ చెప్పు దాడి గురించి మాట్లాడకుండా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది జనాలందరికీ వస్తున్న డౌట్ అనమాట. అలాగే నెక్స్ట్ మన సిపి గారు కూడా ఉండేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది ఇది హత్యాయత్నమే అని అనేసి అంటున్నారు అనమాట. ఓకే, అది హత్యాయత్నమే అని అనేసి అనుకుందాం. మరి ఇదే సిపి గారు 2022లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగిందనమాట. మీకు నందిగామ దగ్గర రాళ్ళు వేశారు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద. మీకు అప్పుడు చూస్తే ఆ భద్రతా సిబ్బంది కూడా చాలా పెద్ద గాయాలు కూడా అయినాయి అన్నమాట. మీకు సేమ్ అప్పుడు సిపి గారు ఉండేసి ఏమన్నారు, అది పూలతోటి వేసిన రాయి కావచ్చు, అది హత్యాయత్నం కాకపోవచ్చు అని అనేసి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిందేమో అది హత్యాయత్నం అని అనేసి ఇమీడియట్గా డిక్లేర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సేమ్ అలానే దాడి జరిగితే ఆ భద్రతా సిబ్బందికి అంతే గాయమైనా కానీ అది ఉండేసి హత్యాయత్నం కాదు అని అనేసి అన్నారనమాట. మరి ఒకే సిపి గారు ఎలా చెప్తారో మరి అర్థం కావట్లేదు. అలాగే సేమ్ మీకు ఇంకొకటి, అదే విజయవాడలో అదే సిపి గారు ఉన్నప్పుడే చెన్నుపాటి గాంధీ గారి మీద, తెలుగుదేశం నేత, ఆయన మీద దాడి జరిగి ఆయన కన్ను కూడా పోయింది. దాన్ని కూడా అది హత్యాయత్నం కాదు, వాగ్వాదమే అని అనేసి అన్నారు. ఇవనే కాదు, మీకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా ఆయన మీద ఇంతే రాళ్ల దాడి ఇది జరిగింది. అప్పుడు కొందరి కార్యకర్తలకు గాయాలు కూడా అయినాయి. అలాగే ఎర్రగొండపాలెంలో కూడా మంత్రి వచ్చి చాలా హల్చల్ కూడా చేసేశారు. మీకు అప్పుడు రాళ్ల దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. అలాగే మీకు అమరావతిలో అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఇలానే రాళ్ల దాడి జరిగితే నాటి డీజీపీ సవాంగ్ గారు ఉండేసి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కూడా అయ్యి ఉండొచ్చు అని అనేసి అన్నారు. సో అలాగే మళ్ళీ భీమవరంలో మొన్న లోకేష్ గారి యోగాళం పాదయాత్ర అప్పుడైతే కర్రలతోటి వీటితోటి దాడులు చేశారు, చాలా గాయాలు కూడా అయినాయి అనమాట. మరి ఇన్ని ఎపిసోడ్స్ జరిగినాయి, ఈ ఎపిసోడ్స్లో ఎక్కడా కూడా అవి హత్యాయత్నము అని అనేసి అనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఇదొక్కటి మాత్రమే హత్యాయత్నము అని అనేసి అంటున్నారు. అదేలా? అన్ని ఇన్సిడెంట్స్ ఒకేలాగా జరిగినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత. మరి ఆయన మీద జరిగింది కూడా సీరియస్గా ఇంతే తీసుకోవాలి కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జరిగితే ఇవి చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినవి, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినవి రెండు హత్యాయత్నం కిందనే వేయాలి, లేదు అంటే రెండు కాదు అని అనేసి వేయాలి. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారి దాని మీదే హత్యాయత్నము అని అనేసి అంటున్నారు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ప్రెజర్ పెట్టేసి ఇలాంటివి ఏమన్నా స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారా అని అనేది ఒకటి, లేదు అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినప్పుడు అలసత్వం ప్రదర్శించారా, ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యం కింద అయింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒప్పుకోవాలి అనమాట. అలాగే నెక్స్ట్ మూడోది వచ్చేసరికి సాక్షిలో ఇమీడియట్గా ఆర్టికల్స్ రాశారనమాట. ఏంటంటే నారాసుర రక్త చరిత్ర అని అనేసి పెట్టేసి, మీకు ఇదే ఆర్టికల్ వీళ్ళు 2019లో కూడా రాశారు సాక్షిలో, సేమ్ అనమాట. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అని అనేసి అంటే, అప్పట్లో రాజారెడ్డి హత్యతోటి మొదలుపెట్టి వివేకానంద రెడ్డి హత్య దాకా అన్నిటినీ చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా దాన్ని నారాసుర రక్త చరిత్ర అని అనేసి పెట్టి రాశారు. కానీ ఇప్పుడు రాసిన దాంట్లో ఏం చేశారు అంటే సేమ్ రాజారెడ్డి హత్య కేసుతోటి మొదలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గులకరాయి ఎపిసోడ్ దాకా అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా రాశారు. కానీ వివేకానంద రెడ్డి హత్య ఎపిసోడ్ కంప్లీట్గా ఎత్తేసారు. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ ఇచ్చారు సాక్షి వాళ్ళు అనుకోవాలి. సరే, అది తీసి పక్కన పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఇదే రాజారెడ్డి హత్య దాంట్లో పులివెందుల సతీష్ రెడ్డికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మీకు 2019లో వీళ్ళు ఆర్టికల్ రాసినప్పుడు రాజారెడ్డి హత్యలో సతీష్ రెడ్డి పాత్ర అని అనేసి దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అనేసి అది ఇదేని రాశారు. కానీ ఇప్పుడు 2024లో రాసిన ఆర్టికల్లో మాత్రం సతీష్ రెడ్డి పేరు లేదు అనమాట. ఎందుకని? మీకు వివేకానంద రెడ్డి హత్య మేటర్లో 2019లో బాబు గారి పేరు రాసి 2024లో రాయలేదు అంటే, లేదు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇదంతా జరిగింది కదా, అందుకనేసి మేము తీసేసాము, అందులో చంద్రబాబు గారి పాత్ర లేదు అని మేము నమ్ముతున్నాము, అందుకే తీసేసాము అని మీరు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు సతీష్ రెడ్డిది రాజారెడ్డి మర్డర్ కేసులో నుంచి ఎందుకు తీసేశారు? దాని గురించి మీకు 2019 తర్వాత ఏ విధమైన ఇన్వెస్టిగేషన్స్ ఏమీ జరగలేదు కదా రాజారెడ్డి మేటర్లో. అది ఎప్పుడో 90లో జరిగింది, అప్పుడే క్లీన్ చిట్ ఇచ్చారు. సతీష్ రెడ్డి పాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఎవరి పాత్ర లేదు అని అనేసి. అయినా కానీ మీరు 2019లో రాశారు, కానీ 2024లో రాయలేదు. ఎందుకంటే మన సతీష్ రెడ్డి మీ పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి. ఈ రకంగా హత్య కేసుల్ని వీటన్నిటినీ ఎవరికి పడితే వాళ్ళకి అంటగట్టి రాస్తానే ఉంటామే అన్నమాట.
అసలు కనీసం మిగతా వాళ్ళని తీసేసే మీ కుటుంబ సభ్యులు చావులు మీటర్లో కూడా ఇలా ఎవరికి పడితే వాళ్ళకి అంటగడతా మీ ఇష్టం వచ్చినప్పుడు రాయటం, మీ ఇష్టం లేనప్పుడు తీసేసేయటం, ఇవంతా చేయటమే. ఒక ఫ్యామిలీ అనేసి కానీ, ఎమోషన్ కానీ, అటాచ్మెంట్స్ కానీ ఏమీ ఉండవా? ప్రతిదీ రాజకీయమేనా? కుటుంబ సభ్యుల చావు కూడా రాజకీయమేనా? ఇలాగనే గతంలో మీ నాన్నగారి మరణంలో రిలయన్స్ వారి పాత్ర అనేసి ఆరోపణ చేశారు. కట్ చేస్తే మొన్న అదే రిలయన్స్ వాళ్ళని ఇంటికి పిలిచి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారనమాట. రాజారెడ్డి హత్యలో సతీష్ రెడ్డి పాత్ర అనేసి చెప్పేసి ఇప్పుడు ఆయన్నే పార్టీలో చేర్చుకున్నారు. ఇక మొన్న మీ బాబాయ్ హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అనేసి ఆరోపణలు చేశారు. ఇప్పుడు సొంత చెల్లె బయటకు వచ్చి చెబుతుంది ఎవరు ఉన్నారు దాని వెనక అనేసి. సో ఇలా వీటన్నిటినీ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి సత్యంబాబు, జగన్మోహన్ రెడ్డి ఆ కోడికత్తి శ్రీని మీటరు, అలాగే వీళ్ళు ఈ రకంగా హత్యాయత్నం అనేసి మాట్లాడటాలు, పోలీసుల స్టేట్మెంట్సు, వీటన్నిటినీ చూసిన తర్వాత జనాలందరూ కూడా ఇది నిజంగానే వీళ్ళే కావాలని క్రియేట్ చేసుకున్నారా, నిజంగానే మళ్ళీ ఇదివరకు ఇట్లాగనే మరొక బీసీ వ్యక్తిని బలిపెట్టబోతున్నారా ఈ వైఎస్ కుటుంబము తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసము అనే డౌట్ జనాలందరిలో ఉంది అనమాట. సరే, ఏది ఏమైనా కానీ ఆయన మీద జరిగిన దాడిని దీన్ని ఎవరు సపోర్ట్ చేయరు. దాని మీద నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని అనేసి అందరూ కోరుకుంటారు. కాకపోతే ప్రజలందరినీ కోరుకునేది ఏంటి అని అనేసి అంటే, మీరు వీటి మీద కాకుండా ఈ ఎమోషనల్ డ్రామాస్ ఇదివరకు కూడా చూసామన్నమాట, కోడికత్తి అని ఇవన్నీ అనేసి. వీటి మీద కాకుండా మనకి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, రేపు ఎవరు వస్తే బాగుంటుంది అనేది ఆలోచించి వాటి బేస్ మీదనే మీరు ఎవరికి ఓటేయాలి అనేది నిర్ణయించుకోండి తప్పిస్తే ఈ కోడికత్తులు, గులకరాళ్ళు ఇలాంటి ఎమోషనల్ డ్రామాస్ మీద బేస్ అయ్యి మాత్రం మీరు ఎవరికి ఓటేయాలి అనేది నిర్ణయించుకోవద్దు. వీటిని పట్టించుకోవద్దు. పోలీసులు వారి పని వారు చేసుకుంటారు దీని ఇన్వెస్టిగేషన్ గురించి అనమాట. థ్యాంక్ యూ.